చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళా గ్రూప్ సంఘాల్లో ఫోర్జరీ సంతకం పెట్టి 3 లక్షలు కాజేశారని కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మరాజు మీడియాతో మాట్లాడారు. తన భార్య రాజమ్మ అదే గ్రామానికి చెందిన తిమ్మాజీ ఇరువురు వెలుగు గ్రూపులో మొదటి లీడర్, రెండవ లీడర్గా ఉన్నారని తెలిపారు. రెండవ లీడర్ అయిన తన భార్య రాజమ్మకు తెలియకుండా తన భార్య సంతకం ఫోర్జరీ చేసి తీసుకున్నారని తిమ్మరాజు ఆరోపించారు. ఈ విషయంపై సంఘం సభ్యులు వెలుగు సీసీ దృష్టికి తీసుకెళ్లడంతో సీసీ గ్రూప్ సభ్యులను పిలిపించి సంతకం చేసిన మొదటి లీడర్ తిమ్మాజీని పిలిపించి చర్చించుకుంటే ఈ విషయంపై ఆగ్రహించిన మొదటి లీడర్ తిమ్మాజీ కుటుంబ సభ్యులు మునియప్ప, విక్రమ్, దిలీప్ ఒక్కసారిగా రాళ్లతో తమపై విరుచుకుపడి దాడి చేశారని తిమ్మరాజు ఆరోపించారు. సంబంధిత అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మహిళా సంఘం గ్రూప్ రెండవ లీడర్ రాజమ్మ, భర్త తిమ్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు సంబంధిత అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది. నా పేరు వి తిమ్మరాజు. మాది కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు అలార్లపల్లి. నిన్న విషయం జరిగింది. అలార్లపల్లిలో శ్రీ పద్మావతి గ్రూపు గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నది. దాంతో ప్రతి 3 నెలలుగా ప్రాబ్లం జరిగింది. దాంతో ఫస్ట్ లీడర్ వచ్చేసి తిమ్మజమ్మ. ఆమె 3 నెలలకు ముందుట 3 లక్షలు సెకండ్ లీడర్ మా భార్య రాజమ్మ. ఆమె సంతకం ఫోర్జరీ వచ్చేసి 3 లక్షలు బ్యాంకింగ్గా రాసేసుకొచ్చి 2 మంది పంచుకున్నారు. అది మా దృష్టి పడింది. అందువల్ల మేము సీసీ మేడం దగ్గరికి ఇన్ఫర్మేషన్ చేసినాము. మేడం వచ్చి అందరినీ చోట గుడికాడ అందరినీ గ్రూప్ వాళ్ళందరినీ కల్పించి ఇది పద్ధతి కాదు, మీరు ఇట్లా ఎందుకు చేస్తారు, ఒక సక్రమంగా నడుచుకోవాలనేసి ఆమె అన్ని లెక్కలు అన్నీ చూసి పైన మార్పు చేసుకోకూడదు అనేసి అన్నీ చెప్పినారు. అంతలోపల వాళ్ళు తిమ్మజమ్మ భర్త, కొడుకులు, కూతురు వీళ్ళందరూ చేరి వచ్చి దౌర్జన్యంగా అన్నీ నువ్వే చేసిందనేసి సెకండ్ లీడర్ పైన మా భార్య పైన గొడవలు పడినారు. అప్పుడు పక్కలో మేము దూరంగా కూర్చొని ఉన్నాము. నేను తెలుగుదేశం 20 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడేవాడిని. ఇప్పుడు పార్టీకి కష్టపడినాననేసి పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించుకున్నారు 8వ వార్డులో. అందువల్ల మేము అక్కడ పోయి కూర్చొని ఉన్నాము సైడ్లో. అప్పుడు వీళ్ళు దౌర్జన్యంగా వీళ్ళందరూ వచ్చి వాళ్ళ కొడుకులు, వాళ్ళ భర్త, వాళ్ళ కూతురు వచ్చి దౌర్జన్యంగా మా భార్య పైన దాడికి దిగినారు. అప్పుడు నేను పోయి అడిగితే నా పైన దాడిపడి రాళ్ళతో నా మూతి పైన కొట్టి 2 పళ్ళు ఎరిగిపోయింది. మళ్ళీ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. మా భార్యకు తలపైన రాళ్ళతో కొట్టి దెబ్బ తగిలింది. మా భార్యను అడ్మిట్ అయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినాము. మేము సార్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఎట్లే తీసుకుపోయినారు. కంప్లైంట్ పెట్టినాము. మాకు మమ్మల్ని అన్నీ కొట్టి దౌర్జన్యంగా ఫుల్ బ్లడ్ పోయింది అక్కడే. అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చి అడ్మిట్ చేసినారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు మన పీసీ సార్ వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకుపోయినారు మా దగ్గర. మాకు పైన దాడి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, మాకు తగిన న్యాయం చేయాలని సార్ గారిని కోరుతున్నాం. వాళ్ళ నుండి మాకు ప్రాణహాని ఉన్నది. వాళ్ళు పెద్దలు లేకపోతే మా ప్రాణాలు పోయేది అక్కడ, ఆ పరిస్థితులు ఉంది అక్కడ. దయవుంచి మాకు న్యాయం చేకూరాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.